అయితే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభించాలనుకునే వాళ్ళు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అని అంటారు? పూజా విధానం మామూలుగా మనం శరన్నవరాత్రుల్లో ఎలా అయితే దీక్షాకాలం తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే. ఆ 10 రోజుల కాలము దీక్షాకాలము, బ్రహ్మచర్యం కంపల్సరీ. అయితే అమ్మ ఒక చిన్న సందేహం, ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎప్పటికి ముగుస్తున్నాయి? మామూలుగా అయితే 15వ తారీఖు నుంచి ఉదయం పాడ్యం ఉంది, ఆ రోజు నుంచి చేసుకోవచ్చండి. అలా సూర్యోదయం నుంచి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. పురుషులైతే తలస్నానం చేయాలి, స్త్రీలకు అవసరం లేదు. కలశ స్థాపన మీ ఇంటి ఆచారంలో కలశం ఉంటే చేసుకోండి, లేదంటే ఒక చిన్న ఫోటో పెట్టుకోండి. తర్వాత ఎర్రని వస్త్రాలు ధరించడం పూజ సమయంలో శ్రేష్టము. లేదు మేము చాలా దీక్షగా ఉంటాము ఈ 10 రోజులు అంటే ఎర్రని వస్త్రాలతో ఉండడము, చెప్పులు లేకుండా ఉండడము, టీవీ చూడకూడదు. ముఖ్యంగా దీక్షాకాలంలో టీవీని త్యజించండి, సినిమాలు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. చాలా ముఖ్యమైనది కోపగించుకోవడం అస్సలు పనికిరాదు, ఎవరిని దూషించడం. ఇంకా ముఖ్యమైనది చాడీలు చెప్పడం. ఓకే, ఇది ఏ నవరాత్రులకైనా అవసరం, ఏ దీక్షకైనా. దీక్ష అంటేనే దక్షతనిచ్చేది. ఈ దీక్షా కాలంలో ఎప్పుడూ మన ధ్యాస, మన మనస్సు, మన ఆలోచన, మన ఊపిరి అంతా ఆవిడతో అనుసంధానమై ఉండాలి. ఆవిడ పాదాల మీదే ఉండాలి దృష్టి. తర్వాత ఏకభుక్తం, మీరు ఉండగలిగితే ఏకభుక్తం, లేకపోతే ఏం పర్వాలేదు. అంటే మార్నింగ్ ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత తినాలా? చాలా మంది ఉదయం నుంచి ఉండి సాయంత్రం పూజ చేసుకుని రాత్రి భోజనం చేస్తారు. అలా ఉండలేని వాళ్ళు ఉదయం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు, లేదా ఉదయం సాయంత్రం పూజ చేస్తారు కాబట్టి ఉదయం సాత్విక ఆహారం తీసుకోండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవేమి లేకుండా సాత్వికమైన ఆహారమే తీసుకోవాలండి. తర్వాత నాన్ వెజ్ ఈ 10 days తినేవాళ్ళు ఉంటారు కదా, తినకూడదు. ఇవేనమ్మా ఈ నియమాలంటూ ఏముండవు. స్త్రీలకు ప్రత్యేకంగా రోజు తల తడపవలసినటువంటి పని లేదు. ఎందుకంటే మొదటి రోజు చేసుకోండి కలశ స్థాపన రోజు, మళ్ళీ ఆఖరి రోజు చేసుకోండి. మామూలుగా దీనికి ప్రతిపద, తర్వాత పంచమి, సప్తమి, అష్టమి, నవమి 5 రోజులు ముఖ్యం. ప్రతిపద అంటే పాడ్యమి, పంచమి, తర్వాత సప్తమి, అష్టమి, నవమి ఈ 5 రోజులు చాలా ముఖ్యము. ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి ఈ 5వ రోజు చాలా ముఖ్యం. అలా పంచమి కదా, ఆ పంచమి రోజు చాలా అనుష్ఠానం చేసుకోండి. 9 రోజులు చేయలేని వాళ్ళు ఒక పంచమి రోజునైనా చేసుకోవచ్చు, లేదా సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు చేసుకోవచ్చు. అలాగే 3 రోజులు చేసుకోవచ్చు. ఇక నియమాలు, పూజ ఎలా చేసుకోవాలి అంటే షోడశ ఉపచారాలు మీకు శ్రీ సూక్తంతో వస్తే కనుక అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో షోడశోపచార పూజ చేసుకోవడము. ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేయాలమ్మా. సాంబ్రాణి ధూపం వేయడము. సంకల్పం చెప్పుకోవాలమ్మా ముందు, ప్రారంభించే ముందు చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకోవాలి. అంటే ముందు ఇలా నేను నవరాత్రి దీక్ష తీసుకుంటున్నాను, ఈ నవరాత్రిని నేను నీ అనుగ్రహం కోసం చేసుకుంటున్నాను సంకల్పం చేసుకుంటాం కదా, ప్రతిదీ ప్రతిరోజు చదవాలి. సంకల్పం చేసుకోవాలమ్మా, కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత ఆచమన పాత్ర ఒకటి పెట్టుకోవాలి, నివేదనకి ఒకటి పెట్టుకోవాలి. ఎంగిల్ చేసిన వాటితోనే మళ్ళీ నైవేద్యం చేయడం, ఆవిడికి పాద్యము, అర్ఘ్యము ఇట్లా మనం సేవించిన దాంతో కాకుండా ఆవిడకి సెపరేట్ ఒకటి పెట్టుకుని 2 పెట్టుకోండి పంచపాత్రలు. ఒక పంచపాత్ర, ఉద్ధరణి, ప్లేటు అట్లాంటివి 2 సెట్లు కొనుక్కున్నారనుకోండి. మనం తాగినవి పక్కకు పెట్టేస్తే ఆవిడకి చక్కగా వేరే మనం ఎందుకంటే దాంట్లోనే కలశారాధన చేసుకోవచ్చు. ఎందుకంటే చేస్తాం కదా, నీటిని మనం శుద్ధి చేస్తాం కదా, చేసుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. అలాగే మాకు ఆనవాయితీ లేదు, ఒక ఫోటో పెట్టుకోండి. ఫోటో కూడా లేదు, లలితాదేవి పెట్టుకుని కూడా చేయొచ్చు. ఎందుకంటే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్తదా శ్యామావార్తాళీ సంసేవ్యాం భవానీం లలితాంబిక. ఆవిడ కుడి ఎడమ 2 ఉంటారు కాబట్టి లలితాదేవిని కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. అయితే అమ్మ ఇక్కడ అమ్మవారి రూపం ఏ విధంగా ఉండాలి, ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు మీరు ఎన్నో రకాల అమ్మవార్లు ఉన్నారు అని అన్నారు కదా. సో వారాహిలో మా ఇంట్లో అందరూ సాత్వికంగా పూజించే అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటే గుర్తుపట్టాలి? మామూలుగా అమ్మవారికి ఎక్కడైనా సరే పాశాంకుశాలు కంపల్సరీ ఉంటాయి. ఆ తర్వాత ఒక చేతిలో హలము, అంటే ఈ నాగలి దున్నుతారు కదా, హలము, బంగారు హలము. ఒక చేతిలో రోకలి ఉంటుంది, బియ్యం దంచే రోకలి. తర్వాత ఒక శంఖ చక్రములు. ఇవి ఉన్న అమ్మవారు చాలా శ్రేష్టం.
ఈవిడనే మనం పూజించుకోవాలి. అలాగే చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటారు చంద్రవంకన ధరించి, అలాంటి అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి. ఈ ఫోటో మనం ఇంట్లో పెట్టుకున్నా ఏం కాదు. ఆవిడ కూడా ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటారు. ఇలాంటి ఫోటో పెట్టుకోండి. పద్మం మీద కూర్చుని ఎర్రని వస్త్రములు ధరించి ఉంటారు. ఆవిడని అందరం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే భూలక్ష్మి చూడండి, ఆవిడ చేతిలో ఏముంది, హలం, తర్వాత రోకలి, ధాన్యలక్ష్మి. తల్ల మనలో ఉండేటటువంటి భయాలని ఆందోళనని కూడా తీసేస్తుంది ఆవిడ. ఇవి చాలా ఇలాంటి ఫోటో పెట్టుకోండి. కాకపోతే పెద్దగా చేయించుకోకుండా ఇంత చాలండి, చిన్న ఫోటో చాలు. చిన్న ఫోటో చాలు. ఆ ఫోటో మీరు చక్కగా 9 రోజులు పూజించుకుని హాల్లో కూడా పెట్టుకోవచ్చండి. ఆవిడ అసలు దుష్టశక్తుల్ని కానీ నరదృష్టిని కానీ దరిచేరనివ్వదు. మరి నవరాత్రుల్లో వచ్చే అమ్మవారికి నైవేద్యాలు మనందరికీ తెలిసిందే, కానీ వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ 9 రోజులు ఏ విధమైన నైవేద్యం వండి పెట్టాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. నైవేద్యములు కలశ స్థాపన అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 8 దిక్కులలో 8 నిమ్మకాయలు పెట్టండి చుట్టూ. ఆ తర్వాత అమ్మవారికి నిమ్మకాయ పులిహార, పానకం వడపప్పు ప్రతిరోజు చేయాలి. నిమ్మకాయ పులిహార ఆవిడకి చాలా ప్రీతిగా అయింది. పెరుగన్నం చలవ అమ్మవారికి, పెరుగన్న నివేదన. తర్వాత దానిమ్మ పళ్ళు, ఎర్రగా ఉండేటటువంటి పళ్ళు. ఆ పెరుగన్నం మీద కూడా మీరు దానిమ్మ గింజలు వేసి చేసి ఈ పెరుగన్నంలో మళ్ళీ శొంఠి, మిరియాలు ఇవన్నీ వేయాలి. వేసి చక్కగా దద్దోజనంలా చేసి దాని మీద చక్కగా ఈ దానిమ్మ పళ్ళు వేసి చేసుకోవచ్చు. చాలా చాలా తొందరగానే అయిపోతుంది కదా, ఇలా చేసుకోవచ్చు. ఇంకా తొందరగా అయిపోవాలి, మేము ఆఫీసులకు వెళ్తున్నాము, కుదరదు, రాత్రి వచ్చి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చిలకడ దుంపలు, బీట్రూట్, క్యారెట్ భూమిలో దొరికేవి, వేరుశెనగ, ఇలాంటి వాటితో కూడా రూట్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కాదే భూమిలోంచి వచ్చే వెజిటేబుల్స్ అన్ని కూడా. తర్వాత కంద, తర్వాత దుంపలన్నీ, పెండలం, చామ దుంపలు, ఇవన్నీ కూడా భూమిలోంచి వచ్చే ఉడికిచ్చేసి పెట్టేయచ్చండి. ఉప్పు వేసేసి కొద్దిగా మిరియాల పొడి వేసి ఒక నెయ్యి చుక్క వేసి పెట్టేయచ్చు. లేదా చిలకడ దుంపలతో స్వీట్ చేయొచ్చు. ఇలా దుంపలు కూడా నివేదన చేయొచ్చు అమ్మవారికి. ఇది చాలా విశేషం అండి. అమ్మవారికి ఎక్కువగా అవే పెడుతూ ఉంటారు, దుంపలే పెడుతూ ఉంటారు. అయితే అమ్మ ముఖ్యమైనది ఏ మంత్రం చదువుకోవాలి అని అడుగుతూ ఉంటారు అందరూ. ప్రత్యేకంగా ఏమన్నా మంత్రం ఉందా, లేకపోతే శ్రీమాత్రే సరిపోతుంది? ఓం వారాహిదేవ్యే నమః. ఈ మంత్రం చదువుకోండి. బీజాక్షర మంత్రాలు అవి గురువుల ఉపదేశం లేకుండా చేయలేము. ఒకవేళ మీరు ఏదైనా దీక్షలా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి పీఠానికి వస్తే మీరు అసలు మీ గురించి పరిశీలన చేసి, నేను ఏదైనా చిన్నది, నేను మొత్తము వారాహి మంత్రాలు ఇవ్వనమ్మా, ఏదైనా చిన్న మంత్రంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా చెప్తే మేము అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. ముందు రోజు అదే రోజు వచ్చి దీక్ష తీసుకుని వెళ్ళొచ్చు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వినాయక చవితి కానీ వేరే పండుగలు కానీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా, మనం ఎలాంటి సందర్భంలో కూడా. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్నాం ఈ వారాహి నవరాత్రి. ఈ ఒక్క సంవత్సరం చేసుకొని తర్వాత వదిలేచ్చా, లేకపోతే ఇప్పుడు ప్రారంభిస్తే జీవితకాలం చేసుకోవాలా అన్న సందేహం ఉంటూ ఉంటుంది కదా? అలా ఏం లేదమ్మా, చేసుకుంటే మంచిది, అదే చేసుకోవాలని ఏం రూల్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మన అనుకూలత, మన భక్తి దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం చేసుకున్నారు, ఇంకో సంవత్సరం కుదరలేదు, ఏం బాధపడకండి, మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకోండి. లేదా కొంతమంది ఏం చేస్తారంటే 1 సంవత్సరం చేసి ఆపేస్తారు, లేదా 3 సంవత్సరాలు చేసి ఆపేస్తారు. అట్లా అది వాళ్ళ ఇష్టం. ఇదే కంపల్సరీ చేసుకోవాలి, చేసుకోకపోతే ఏదైనా అయిపోతుందని ఏం లేదు. అదంతా మన భావన అంతే. చేసి ప్రశాంతంగా సాత్వికంగా పూజ చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఓకే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సమయం, ఏ సమయానికి ప్రారంభించాలి అంటారు? మామూలుగా నవరాత్రులు అంటే రాత్రే కదా, అందరూ ఆఫీసులకు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత 7 గంటలు, 7:30, 8 గంటల ప్రాంతంలో కూడా చేసుకోవచ్చు. కానీ ఉదయం కూడా అమ్మవారికి పంచపూజలు, దీపారాధన, ఏదో ఒక నివేదన అయితే కంపల్సరీ ఉండాలమ్మా. ఎందుకంటే మనం ఆవాహన చేశాం కాబట్టి వాడు పరివార దేవతలతో సహా వచ్చి ఉంటారు కాబట్టి చక్కగా ఏదో ఒక నివేదన ఉదయం సమయంలో. రాత్రి మాత్రం మహానివేదన, పెరుగన్నం కానీ, పులగం కానీ, ఇట్లా చిలకడ దుంపలు కానీ, దానిమ్మ పళ్ళు కానీ, మన ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, హోమాలు ఇవన్నీ మాత్రం గృహస్థు, మీరు ఉపదేశ మంత్రాలు ఉండి మీరు శ్రీ విద్యలో ఉండి సాధన చేస్తున్న వాళ్ళకి మాత్రమే తప్ప. ఎందుకంటే వాళ్ళ గురువులు చెప్తారు. అంటే అమ్మ ఇవి ఏదైనా పీఠంలో కానీ అక్కడ చేసుకుంటూ ఉంటారు కదా, అలా చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవద్దని చెప్తున్నారా మీరు? హోమాలు ఇంట్లో చేసుకోవద్దు.
ఈ వీడియోలు అవి చూసి చేసుకోకుండా ఎవరినైనా గురువులు ఆశ్రయించి మీరు శ్రీ విద్యలో ఉన్నారనుకోండి, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు మేము అనుకోండి ఖచ్చితంగా చేస్తాం. మీకు అలా హోమం చేసుకోవాలంటే ఏదైనా పీఠాలకు వెళ్ళి చేసుకోండి తప్ప మీ అంతటి మీరు చేయకపోవడం ఉత్తమం. అమ్మ, మరి నవరాత్రులే అని కాదు, మామూలుగా కూడా ఎప్పటికీ ఉండే డౌట్ ఏంటంటే ఒత్తులు నూనె ఏ విధంగా వేయాలి, అందులో వారాహి అమ్మవారికి కంద దీపం అని ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం కదా, ఈ దీప విధానం ఏంటమ్మా? అఖండ దీపం అనేది మీ ఇష్టం అమ్మా. మీరు ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటారు, దాని సంరక్షణ చేయగలము, మేము ఇంటికి తలుపు వేయము అనుకుంటే పెట్టుకోండి. కంపల్సరీ అయితే ఏం కాదు. నవరాత్రులు అంటే కంపల్సరీ అఖండం పెట్టాలని ఏం లేదు. భక్తిగా 2 పూట్ల దీపారాధన చేసుకోండి. అఖండం పెడితే మాత్రం, అఖండము అంటే ఖండము కానిది, అక్కడ ఉండాలి, దాన్ని ఎల్లవేళ్ళ చూసుకుంటూ ఉండాలి. మీకు అంత శ్రద్ధ ఉంటే తప్పకుండా అఖండం పెట్టుకోండి. మళ్ళీ ఏ నూనె వేయాలని కూడా డౌట్ వస్తుంది. వేరుశనగ నూనెతో పెట్టచ్చు అమ్మవారికి, నువ్వుల నూనెతో కూడా విప్ప నూనె ఉపయోగిస్తారమ్మా? అవన్నీ ఎందుకు అవన్నీ చెప్తున్నాను కదా, మనం చేసే కొద్దీ చాలా ఉంటాయి, కానీ గృహస్థు ఎంత అవసరమో అంతే చేయాలి. ఒకసారి అది మొదలు పెట్టామంటే ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. అలా ఇట్లాంటివమ్మ, ఇప్పుడు మీరు విప్ప నూనె అడిగారనుకోండి, ఒకసారి మొదలు పెడితే అస్తమానం చేస్తూనే ఉండాలి. అందుకు మనకు అంత వెసులుబాటు. మనం ఇప్పుడు మనం ఏం చేసినా మన ఇల్లు బాగుండడం కోసం, మనం బాగుండడం కోసం చేస్తున్నాం. చాలదా? చాలా. అందుకని చక్కగా ఈ నువ్వుల నూనెతో కానీ వేరుశనగ నూనెతో కానీ చక్కగా దీపారాధన చేసుకోండి. అఖండం ఏమి కంపల్సరీ ఏం కాదు, కానీ మీరు సంరక్షణ చేయగలిగితే మాత్రం పెట్టుకోండి, చాలా మంచిది. ఇక కంద దీపము అంటే, కంద అనేది ఏంటి తెలుసా అమ్మా? కంద చూడండి, ఒక చోట ఇలా కట్ చేస్తే మళ్ళీ పిలకొచ్చేస్తూ ఉంటుంది, దాని నుంచి మొక్క వచ్చేస్తూ ఉంటుంది. అంటే వంశం వృద్ధి అవుతుంది. మామూలుగా నీ దుంపదెగ అని తిడతారు. నీ దుంపదెగ అని తిట్టడం చాలా తప్పు. దుంపదెగ అంటే అక్కడితో నీ వంశం ఆగిపోవుగాక అని అర్థం. ఇదంతే. అందుకని కంద దీపం ఏంటి అంటే అమ్మవారికి శ్రేష్టం. ఇప్పుడు భూమిలో దొరికే వాటన్నిటితో పెడుతున్నాం కదా. మామూలుగా తెలుసమ్మా, ఈ కందతో అట్లు వేసి కూడా పెడుతూ ఉంటాను నేను అమ్మవారికి. ఆ కందతో చేయొచ్చు, కంద పచ్చడి చేయొచ్చు, చాలా కూరలు, కంద బచ్చలి కూర చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ కంద దీపం కూడా పెట్టుకోవచ్చు. కానీ అలా 9 రోజులు పెట్టుకోవాలని ఏం లేదు. పూజ సమయంలో మీరు చెప్పిన ముఖ్యమైన తిథులలో పెట్టుకోవచ్చు. అఖండం అయితే కంపల్సరీ ఏం కాదమ్మా. ఇప్పుడు వేడికి ఆ కంద కాలుతూ ఉంటే ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది, అది విశేషం అంతే. అమ్మ, ఎన్ని ఒత్తులేసి పెట్టాలి? ఎక్కడైనా 3 ఒత్తులేమ్మా, ఎక్కడైనా 3 ఒత్తులు. ఇప్పుడు మామూలుగా పెట్టే దీపాలు కాకుండా ఈ కంద దీపంలో కూడా 3 ఒత్తులు వేసి పెట్టాలి. ఎక్కడైనా 3 ఒత్తులే, లేదా 2. ఇలాంటివి పెట్టినప్పుడు కంపల్సరీ 3. దానికి కూడా పసుపు కుంకుమ అక్షతలు పెట్టుకోవాలి. చక్కగా మీ వీలుని బట్టమ్మా, ఊరికే పెంచుకుంటూ వెళ్ళిపోకండి. ఒకసారి మొదలు పెడితే చెయ్యాలంతే. అది ఒకసారి ఒక పని మొదలు పెట్టాము అంటే ఎప్పటికీ చేస్తూ ఉండాలి అంటే పాటించండి. సాత్వికంగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక ఒకటి అడిగారు, ఈ సంవత్సరం చేశాను, వచ్చే సంవత్సరం చేయకపోయినా నాకు ఏమైనా ఇబ్బంది అంటే ఎందుకు, హాయిగా సాత్వికంగా చేసుకోండి. ఆ నువ్వుల నూనెతోనో వేరుశనగ నూనెతోనో దీపారాధన చేసుకోండి. 3 ఒత్తులు వేసుకోండి. ఇంకా స్త్రీకి చాలా విశేషం, ఒక పువ్వొత్తి వేసుకోండి, వెలిగించండి. చక్కగా చాలా ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి కూడా పెట్టుకోవచ్చు. అంటే సాంబ్రాణి ధూపం వేసుకోండి, చాలు. అలాగే అమ్మవారి 12 నామాలు చదువుకోండి, ఒక అష్టోత్తరం చేసుకోండి. సాత్వికంగా పూజ చేసుకుని 3 ఒత్తులు వేసుకోండి. నువ్వుల నూనె తర్వాత ఆవు నెయ్యి కలిపి పెట్టుకోవచ్చు. ఒక ఆవు నెయ్యి ఒత్తి ఇలా నానబెట్టి పెట్టుకుంటాం కదా పువ్వు ఒత్తులు, అది కూడా వేసి పెట్టుకోవచ్చు. చేసుకోండి చక్కగా ప్రశాంతంగా. కానీ ఎప్పుడు కూడా పానకం, వడపప్పు ప్రతిరోజు పెట్టండి. ఈ పానకంలో మిరియాలు వేయాలి కంపల్సరీ. కుదిరితే కొంచెం సొంటి పడి, ఈవెన్ పులిహార చేసినా కూడా మంచి ఘాటుగా కొద్దిగా మిరియాలు, అలా పెరుగన్నంలో కూడా మిరియాలు సొంటి వేసి చక్కగా నివేదన చేసుకోండి. ఈ దానిమ్మ గింజలు వేసుకోండి, చాలు. అలాగే అమ్మా. అయితే ముఖ్యంగా తాంబూల విషయానికి వస్తే కనుక ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, అలసిపోయే పూజలు చేయకండి. అలసిపోవడం వల్ల ఏకాగ్రత కుదరదు. స్నానాలు, వీటన్నిటి మీద ధ్యాస ఉండటం, చేయాలి అది చేయాలి. హాయిగా ఒక అరగంట పూజ అయిపోతే ఇంకొక గంట ప్రశాంతంగా ఏదైనా జపము, తపస్సు, ఏదో ఒకటి, ఒక ధ్యానము, హాయిగా కళ్ళు మూసుకోండి. చక్కగా మీ చూపుని భ్రుకుటి మధ్యలో కేంద్రీకృతం చేయండి. ఆజ్ఞా చక్రానికి ఏ రంగు ఉంటుందో చూసుకోండి, ఆ రంగును ఊహించుకోండి చక్కగా మీ దాంట్లో. చాలు. ఆజ్ఞా చక్రంలో ఏముంటుంది? నీలం ఉంటుంది. ఆ నీలం రంగును ఊహించుకోండి,
ఆజ్ఞాచక్రేశ్వరి కదా. సాధన చేయండి ఎక్కువ, అంతే తప్ప ఈ వ్యర్థంగా ఇది పెట్టాలి అది పెట్టాలి ఆ నైవేద్యం ఈ నైవేద్యం కాదు. ఆవిడ కటాక్షం కావాలి మనకి, మనలో ధైర్య సాహసాలు కావాలి, ఏదైనా బయట వచ్చిన ఇబ్బందిని ఎదుర్కొనేటటువంటి లక్షణం కావాలి. ఇప్పుడు ఇది ఎందుకు చేయమని చెప్తున్నానంటే అమ్మ, అందరూ ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చిన్నది వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే ఇక అంతే జీవితం. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది జీవితంలో. చీకటి వెలుతురు సమానం, చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుంది. కానీ మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, చీకట్లో కూడా తలెత్తి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు వెలుతురు కనిపిస్తుంది. ఇది గ్రహించాడు మానవుడు. చీకటిని ఇక్కడ ఈ చుట్టూ ఉన్న చీకటిని చూసే ఏడుస్తూ ఉంటాడు. ఆ పైకి చూడాలి అనేటటువంటి ఆలోచన స్ఫురణకు వస్తుంది సాధన ద్వారా. అందుకని ఆ డిప్రెషన్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఇలాంటి మంచి ఈ కాలాన్ని వినియోగించుకోవడం వల్ల వీటి నుంచి బయటపడతారు. అలాగే అమ్మా. అయితే తాంబూలం గురించి ఒక విషయం అడిగాను నేను మిమ్మల్ని. అలాగే ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి? 9 రోజులు అయిన తర్వాత నవరాత్రి రోజు ఉద్వాసన చెప్పకూడదు. 9 రోజులు రాత్రి పూజ చేసుకుని 10వ రోజు ఉదయం, 10వ రోజు ఇంకా రాత్రి అవసరం లేదు. మీకు కుదిరితే అన్ని రకాలు వండి నివేదన చేసుకోండి. పులిహార, బూరెలు, ముఖ్యంగా ముక్కల పులుసు, అన్ని రకాలు వేసినటువంటి ముక్కల పులుసు, పూర్ణం బూరెలు. పూర్ణం అంతే. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదస్యచే. ఆ పూర్ణం అనేది ఆ పూర్ణం బూరెలు కంపల్సరీ, లేదా లడ్డు, వీటితో చేసుకుని ఒక కొబ్బరికాయ. అక్కడ కూడా మళ్ళీ 10వ రోజు కూడా నారికేళం, పెసరపప్పు కంపల్సరీ చేసుకుని, అమ్మ ఈ 10 రోజులు నిన్ను ఏ మంత్రం రావక్కర్లే, ఎలా ఉద్వాసం చెప్పాలా అక్కర్లే. అమ్మ ఈ 10 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిన్ను అర్చించుకున్నాము, మళ్ళీ వచ్చే సంవత్సరం కాలానికి మళ్ళీ నిన్ను అర్చించుకునేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించు. ఈ సంవత్సర కాలం పాటు నన్ను, నా బిడ్డల్ని, నా భర్తని, నా ఇంటిని కాపాడి రక్షిస్తూ ఉండు. ధైర్య సాహసాలు నువ్వు, అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఎప్పుడూ చూసుకో, ఎల్లప్పుడూ మాకు ధైర్యాన్ని నింపు. అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం నిన్ను పిలుస్తాము అని చెప్పి ఆవిడ ఈశాన్యానికి కదపడు. అంతే. ఏ మంత్రానికైనా అర్థం ఇదే. అంతే. అవును. ఏంటంటే మంత్రరూపకంగా చెప్పుకుంటే ఇది మామూలుగా, ఎందుకంటే అందరికీ మంత్రాలు రావాలని ఏం లేదు కదా, భక్తి ప్రధానం. అలా కూడా చెప్పుకోవచ్చు చాలు. అలాగే అమ్మా. ఇక 10వ రోజు నుంచి మీరు దీక్ష విరమణ చేసుకోవచ్చు. ఇంట్లో ఇక్కడ గురువుల దగ్గర ఎక్కడైనా దీక్ష తీసుకుంటే మళ్ళీ వచ్చి మాల తీయించుకుని వెళ్ళండి. అలాగే తప్పకుండా. ఇంత అద్భుతంగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమంత్రి.